హాయ్ ఫ్రెండ్స్, మన కాకినాడలో జగన్నాథపురంలోని ఒక టెంపుల్లో కేవలం సంవత్సరం మొత్తం మీద ఒక్కసారి మాత్రమే దర్శనమిచ్చే శ్రీ గొంతలమ్మతల్లి అమ్మవారి ఆలయం ఉందని మీకు తెలుసా? దాని గురించి ఈ వీడియో చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో అయితే పూర్తిగా చూసేయండి. మీరు చూస్తున్న ఈ అమ్మవారు సంవత్సరం మొత్తం మీద ఆషాఢ మాసంలో మాత్రమే కేవలం 10 రోజులు మాత్రమే దర్శనమిస్తారు. ఇక్కడ ఉండే స్థానికుడు ఈ అమ్మవారిని శ్రీ గొంతలమ్మతల్లి అమ్మవారిగా కొలుస్తారు. ఈ అమ్మవారు సంవత్సరం పాటు కుంకుమ బరిలో ఉండి పూజలు అందుకోవడం విశేషం. ఈ అమ్మవారి చరిత్ర చూసుకుంటే సుమారు 100 సంవత్సరాల పైన చరిత్ర అయితే కలిగి ఉంది. కుంకుమ బరిలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ఆషాఢ మాసం అమావాస్య నాడు మాత్రమే బయటకు తీసి పూజించడం అయితే జరుగుతుంది. అమ్మవారికి కుంకుమ పూజ చేయడం వల్ల కోరిన కోరికలు తీరడమే కాకుండా విశేషమైన ఫలితాలు అయితే కలుగుతాయంట. ఈ గుడిలో ఈ అమ్మవారితో పాటుగా శ్రీకృష్ణుల వారు కూడా ఉన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు విశేష పూజా కార్యక్రమాలతో పాటుగా కృష్ణాష్టమి మరుసటి రోజు పుట్టు కొట్టడం అయితే జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులతో పాటుగా పిల్లలు మరియు యువకులు అయితే పాల్గొంటారు. ఇంతకీ ఈ టెంపుల్ అడ్రస్ వచ్చేసరికి మన కాకినాడ జగన్నాథపురంలో జోసెఫ్ కాన్వెంట్ స్కూల్ దాటగానే రైట్ లో ఒక సిమెంట్ రోడ్ అయితే ఉంటుంది. ఆ సిమెంట్ రోడ్ నుంచి 100 మీటర్ వెళ్ళారంటే అంబేద్కర్ బొమ్మ ఆపోజిట్ లోనే ఉంటుంది వలందపేట శ్రీకృష్ణ దేవాలయం అనే ఈ టెంపుల్ గురించి తెలియని వారికి షేర్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో చేయండి.